అసలు లిక్కర్ స్కామ్ ఏంటి? కల్వకుంట్ల కవితకి దీనికి ఏంటి సంబంధం? ఆవిడని ఎందుకు అరెస్ట్ చేశారు? ఢిల్లీలో ఎక్కడో జరిగిన లిక్కర్ స్కామ్కి తెలంగాణకి ఏంటి సంబంధం? సూటిగా సుత్తి లేకుండా ఒక 1 minute సినాప్సిస్ కంప్లీట్ చేస్తాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా అయితే మద్యం తనంతట తానే అమ్ముతుందో అట్లనే ఢిల్లీ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది అనమాట. అయితే అంటే ఎక్కడ ప్రైవేట్ షాప్స్లో మద్యం దొరకదు, అయితే అంటే వైన్ షాప్స్లో. అయితే ఢిల్లీ ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది 2020-21 సంవత్సరంలో కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఆ పాలసీ ప్రకారం మద్యం మొత్తం ప్రైవేట్ సెక్టార్ నుంచి ప్రైవేట్ వెండర్స్ మాత్రమే అమ్ముతారు, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. నెంబర్ 2, ఎంఆర్పి ఏదైతే ఉందో, అంటే అంతకుముందు దాకా ప్రభుత్వం ఫిక్స్ చేసిన ఎంఆర్పికి జనాలందరూ మద్యం కొనుక్కునే వాళ్ళు, అలాంటిది ఆ స్లాబ్ తీసేశారు. ప్రైవేట్ వెండర్ వాడి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, దీంతో పాటు డిస్కౌంట్స్ కూడా వాడి ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు. అంటే కొన్ని ప్రాంతాల్లో వాడు 100 రూపాయలకు దొరికే మద్యాన్ని 50 రూపాయలకే అమ్మొచ్చు, ఇంకొన్ని ప్రాంతాల్లో 100 రూపాయలు 500లకు కూడా అమ్మొచ్చు. దెర్ ఆర్ నో లిమిటేషన్స్ ఫర్ దిస్. ఢిల్లీ మొత్తం మీద 32 జోన్ల కింద డివైడ్ చేస్తే ఈ మద్యం పాలసీలో ఉండే మొత్తం ఎవరెవరైతే బిడ్డింగ్ ఏదైతే ఉంటుందో లైసెన్సులు 32 జోన్ల కింద డివైడ్ చేస్తే దాంట్లో 9 జోన్లు ఇండో స్పిరిట్స్ అనే ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళింది లైసెన్సెస్. 9 జోన్ల లైసెన్స్ అంటే దాదాపు 30% ఆఫ్ ద లైసెన్సెస్ వెంట్ టు ఓన్లీ సింగిల్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ఇండో స్పిరిట్స్. ఈ ఇండో స్పిరిట్స్ అనేది దీంట్లో ఎక్కువ శాతం వాటా, అంటే ఇండో స్పిరిట్స్లో దాదాపు 30 నుంచి 60% వాటాలు ఒక 4గురికి ఉన్నాయి అన్నమాట. దాంట్లో మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాగుంట్ల శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు, అండ్ అరుణ్ రామచంద్ర పిల్లై అనే ఒక వ్యక్తి. ఆయన ఎవరైతే పిల్లై ఉన్నాడో ఇతనే కవితకు బినామీ అని చెప్పి ఆరోపణలు బయటకు వచ్చినాయి. సో ఈ ఆరోపణలను బలం చేకూరుస్తూ ఈ ఆరోపణలకి కవిత గారికి సంబంధించిన కొన్ని బ్యూటీ పార్లర్ అడ్రస్లు ఏవైతే ఉంటాయో, అంటే కొన్ని ఆఫీస్ అడ్రస్లు ఏవైతే ఉంటాయో వాటిల్లోనే ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి, పిల్లై రిజిస్ట్రేషన్స్ అనేవి జరిగినాయి. ఇది కూలంకుశంగా ఒక మొత్తం సినాప్సిస్. రైట్, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ, ఢిల్లీ చీఫ్ సెక్రటరీ లెఫ్టినెంట్ గవర్నర్కి ఎల్లో కంప్లైంట్ ఇచ్చారు. బాబు, ఈ సంవత్సరంలోనే ఇన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది, దయచేసి దీని మీద ఒకసారి ఒక ఎంక్వైరీ ఏంటంటే ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి ప్రోబింగ్కి ఇచ్చారు. రైట్, ఇక్కడ మొదలైంది అసలు కథ. సో ఇప్పుడు కల్వకుంట్ల కవితకి దీంట్లో బాగా షేర్లు వచ్చాయి, క్విడ్ ప్రోకో టైప్లో షేర్స్ వచ్చినాయి, అంటే లైసెన్సులు ఇచ్చారు. సో దీంట్లో ఈవిడ లాభం పొందారు కాబట్టి దీన్ని ఇండైరెక్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన గోవా ఎలక్షన్స్లో ఫండింగ్కి కల్వకుంట్ల కవిత లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం దీంట్లో ఇండైరెక్ట్గా ముడుపులు ముట్టించారు. ఎవరికి? ఆమ్ ఆద్మీ పార్టీకి, గోవాలో జరిగిన ఎలక్షన్స్కి అనేది ఒక వాదన. ఈ ఆరోపణలో దీని మీద కల్వకుంట్ల కవిత గారిని విచారణ చేస్తున్నారు. సో I don't want to get into the case merits and demerits. కల్వకుంట్ల కవిత తప్పు చేశారా, లేకపోతే నిజంగానే ఇలాంటి అవినీతి జరిగిందా, లేదా బీజేపీ కావాలని ఇలాంటివి చేస్తుందా అనేది వాళ్ళకే తెలియాలి. ఇంకా కేసు విచారణలో తెలిసిద్దే. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కల్వకుంట్ల కవిత గారు బీజేపీలో ఒకవేళ జాయిన్ అయ్యి ఉంటే వాషింగ్ పౌడర్ నిర్మా ఎట్లయితే ఉంటుందో దాంట్లో ఇంతకుముందు ఒక యాడ్ వచ్చేది మీకు, టైడ్ యాడ్, వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్. ఇట్లా ఇలా నుంచొని ఉంటారు చక్కటి మరకలు ఉన్న బట్టలతో, సక్కమని ఒక ఇట్లా వెళ్తుంది అనమాట ఒక పౌడర్ ప్యాకెట్. వెళ్ళంగానే ఇక్కడ అంతా వైట్ అయిపోద్ది. దాన్ని టైడ్ ఆర్ వాషింగ్ పౌడర్ నిర్మా ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద సైజు వాషింగ్ పౌడర్ అయిపోయిందనమాట. అంటే ఎట్లా అంటే భారతీయ జనతా పార్టీలోకి అవినీతి మరకలతో ఎవడైనా వెళ్ళి నుంచుంటే అప్పుడు దాకా అవినీతి మరకలు ఉన్న వ్యక్తులందరూ క్లీన్ అయిపోతారు. దీనికి ఎగ్జాంపుల్గా నేనేం వేగ్గా చెప్పట్లేదు ఈ కామెంట్స్, దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే అప్పటిదాకా ఎవరెవరికైతే అవినీతి మరకలు ఉన్నాయో వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవ్వగానే వాళ్ళందరూ అవినీతి అంతా తుడిచిపెట్టుకుపోద్ది అనమాట. ఎగ్జాంపుల్స్ మీకు వరుసగా చెప్తా చూడండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్, అంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అనే కంటే జిఎంఆర్ చేతిలో ఉన్న జిఎంఆర్ కంపెనీకి సంబంధించిన ఒక ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అదానికి రావాలని చెప్పని కొన్ని ప్రభుత్వం నుంచి కొన్ని శక్తులు బాగా ప్రెజర్ పెట్టినాయి జిఎంఆర్ గ్రూప్ని. ఇట్లా ప్రెజర్ పెట్టిన తర్వాత జిఎంఆర్ గ్రూప్ వాడు నేను ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే మరి ఊరుకోరు కదా. మన మోదీ గారు ఏం చేశారంటే ఈడీ, సిబిఐ, ఐటీ ఇట్లా సంస్థలన్నింటినీ వాడి చక్కగా జిఎంఆర్ గ్రూప్ మీదకి అలా వదిలేరు. ముంబై ఎయిర్పోర్టు స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది.
అవకతవకలకు సంబంధించి జీవీకే గ్రూప్ ప్రమోటర్లపై హైదరాబాద్తో పాటు ముంబైలో ఈడీ రైడ్స్ జరిగాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే ఇల్లు, ఆఫీసులపై తనిఖీలు చేసింది. ఏకకాలంలో 9 ప్రదేశాల్లో సోదాలు జరగా కుంభకోణానికి సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది ఈడీ. వదిలితే పాపం జిఎంఆర్ అధినేత పాపం తగ్గిపోయి ఆ పోర్టుని అదానికి ఇచ్చాడు. ముంబై ఎయిర్పోర్ట్ చేతులు మారుతుంది. జీవీకే నుంచి అదానీ గ్రూప్ సొంతం చేసుకోబోతోంది. ఈ మేరకు అదానీ జీవీకే గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇచ్చిన వెంటనే జిఎంఆర్ అధినేత ఎవరైతే ఉన్నారో, జిఎంఆర్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాషింగ్ పౌడర్ నిర్మాతో మొత్తం చక్కగా కడిగిచ్చేసుకుందనమాట తన మరకలన్నింటినీ. అప్పటిదాకా ప్రోబింగ్కి వెళ్ళిన సిబిఐ, ఈడీ, ఐటీ వీళ్ళందరూ జిఎంఆర్ గ్రూప్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల. సుజనా చౌదరి 5,700 కోట్లు బ్యాంక్, అంటే దాదాపు 6,000 కోట్లు బ్యాంకు లోన్లు లేకపోతే బ్యాంకు లోన్స్ ఫ్రాడ్ జరిగిందని చెప్పి అతని మీద ఆరోపణలు ఉన్నాయి. రైట్. బ్యాంకుల రుణాల ఎగవేత కేసులో టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలని ఆదేశించింది. సిబిఐ నోటీసులతో సుజనా చౌదరి బెంగళూరుకు బయలుదేరారు. ఈయన ఎప్పుడైతే బీజేపీకి వెళ్ళాడో ఆరోపణలన్నీ మటుమాయం. సో అగైన్ టైడ్. సీఎం రమేష్ టీడీపీలో ఉన్నప్పుడు ఇతని మీద 100 కోట్ల అవినీతి స్కామ్ ఉంది రిత్విస్ ప్రాజెక్ట్స్ సంబంధించి. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో ఐటీ దాడులు ముగిశాయి. అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. కానీ ఎప్పుడైతే ఇతను బీజేపీలోకి వెళ్ళిపోయాడో అగైన్ టైడ్. సువేందు అధికారి, ఇతని మీద 7,000 కోట్ల స్కామ్ ఉంది. సువేందు అధికారి మీద 7,000 కోట్ల స్కామ్. সিবিআইয়ের গোয়েন্দারা শুভেন্দু অধিকারীর অফিস থেকে বেরিয়েছেন। তারা প্রায় 1.5 ঘন্টা তারা এই অফিসে ছিলেন। ఇతను అప్పటిదాకా అతని మీద పెట్టరేకపోయిన బీజేపీ నాయకులందరూ ఒక్కసారిగా అతను బీజేపీలోకి వెళ్ళంగానే అగైన్ టైడ్. అజిత్ పవార్ టైడ్. నారాయణ రాణే 300 కోట్ల స్కామ్ టైడ్. జ్యోతిరాదిత్య సింధ్యా, ఇతని మీద అయితే బీజేపీ వాళ్ళు మామూలుగా పడిపోలేదు. ప్రెస్ మీట్లో ఎప్పుడైతే ఇతని మీద 10,000 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఎప్పుడైతే అతను బీజేపీ మీదకి వెళ్ళాడో బీజేపీ లోపలికి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కమలం గూటికి చేరారు. అగైన్ టైడ్. సో ఇట్లా అజిత్ పవార్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ నాయకులందరికీ అప్పటిదాకా ఈడీ, ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ కూడా సిబిఐ వీళ్ళందరూ వెళ్ళిపోయి ప్రోబింగ్ చేస్తూ అప్పటిదాకా కేసుల్లో వీళ్ళందరినీ ఇరికిచ్చిన బీజేపీ ప్రభుత్వం అనుకోవాలో లేకపోతే ఈ సంస్థలే అనుకోవాలో, ఇంకా అనుకునేదే ఉందిలే, మనకు తెలియదే ఉంది. వీళ్ళు బీజేపీలోకి జాయిన్ అవ్వగానే ఆటోమేటిక్గా వీళ్ళ మీద ఉన్న ఆరోపణలన్నీ మాయమైపోతాయి. అగైన్ టైర్డ్ అనమాట. సో కల్వకుంట్ల కవిత గారికి నా నుంచి ఒక సజెషన్ ఏంటంటే, మీరు అర్జెంటుగా ఇద్దరు బీజేపీలో జాయిన్ అయిపోండి, లేదంటే ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అయితే ఉన్నాయో వీళ్ళ దగ్గర నుంచి హీట్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. రైట్. ఇప్పుడు ఎవరైనా అవినీతి అధికారులు కానీ లేకపోతే ఎవరైనా మీరు చూస్తే, బాబు మీకు ఎవరైనా మీరు అవినీతి చేయాలనుకుంటే బాగా చేసేసుకొని మీరు ఏం చేస్తారంటే బీజేపీ పార్టీలో జాయిన్ అయిపోవాలన్నమాట. మన బీజేపీ పార్టీ వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీ కదా, టైడ్ పార్టీ కదా, జాయిన్ అవ్వగానే మీ మరకలన్నీ మొత్తం తీర్చేస్తుంది. ఓకేనా, మీరు క్లీన్ అయిపోతారు.